అందరికీ నమస్కారం అండి. నా పేరు అరుణ. మా బ్రాండ్ నేమ్ వచ్చేసి అరుణోదయ న్యాచురల్స్ అండి. హనీ బిజినెస్ 6 ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి మేము. ఇదేంటంటే ఫస్ట్ జస్ట్ ఒక హాబీ లాగా అది మేము స్టార్ట్ చేసాము. అసలు మేము అనుకోలేదండి అదే బిజినెస్ లాగా చేస్తామని చెప్పేసి. ఫస్ట్ ఏంటంటే మేము ఇంటి వరకని కలెక్షన్ చేసి తెచ్చుకున్నాము. అది మాకు బాగా నచ్చింది. అలానే మా ఫ్రెండ్స్కి కూడా ఇస్తే ఇది బాగుంది, క్వాలిటీ బాగుంది, మీరు ఇదే బిజినెస్ లాగా చేయొచ్చు కదా అని చెప్పేసి ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేశారండి. అలా మా బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. హనీ అనేది మేము బీ కీపర్స్ ఫార్మర్స్ దగ్గర కలెక్షన్ చేస్తాము. దీనిలో వెరైటీస్ ఉంటాయండి మా దగ్గర. ఇది తులసి హనీ అండి. ఇదేంటంటే జనరల్గా కొంతమంది అంటూ ఉంటారండి, తులసికి ఫ్లవరింగ్ రాదు కదా, తులసికి హనీ ఎట్లా వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారండి. అది బంజరు భూముల్లో అడవి తులసికి వస్తుందండి, ఫ్లవరింగ్ బాగా వస్తుంది, హనీ కూడా బాగా వస్తుందండి. ఇది కోల్డ్ కాఫ్కి బాగా పనిచేస్తుంది. పిల్లలకైతే జస్ట్ అట్లా ఒక స్పూను తీసుకొని పిల్లలకి ఇస్తే రిలీఫ్ ఉంటుందండి. మునగ హనీ అండి, మునగ తోటలలో కలెక్షన్ ఉంటుంది. ఇది మునగ తోట చుట్టూ బీ కీపర్స్ బాక్సెస్ పెడతారు. అలాగా 80% మునగ పువ్వులో ఉన్న నెక్టార్ని బీ కలెక్ట్ చేసుకుంటుంది. మిగిలిన 20% రిమైనింగ్ 20% అదర్ ఫ్లవర్స్ నుంచి వస్తుందండి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఈవెన్ డయాబెటిక్ వాళ్ళు కూడా వాడొచ్చండి. ఇమ్యూనిటీ పెరుగుతుంది, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, హెల్త్కి చాలా మంచిదండి. మల్టీ ఫ్లవర్, డిఫరెంట్ క్రాప్స్, డిఫరెంట్ ఫ్లవర్స్. ఎక్కువ తోటలు, వెరైటీస్ ఆఫ్ తోటలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ రైతులు బీ కీపర్స్ బాక్సెస్ పెడతారు. అలా రకరకాల పువ్వుల నుంచి బీస్ అనేది ఆ ఫ్లవర్లో నెక్టార్ని కలెక్ట్ చేసుకొని అట్లా హనీ అనేది కలెక్షన్ అవుతుంది. ఇది రకరకాల పువ్వుల నుంచి కాబట్టి ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అలానే హాట్ వాటర్లో మనం రెగ్యులర్గా తాగుతూ ఉంటాం కదా, హాట్ వాటరు, లెమను, ఒక స్పూన్ హనీ వేసుకొని ఇది వెయిట్ లాస్ కూడా బాగా పనిచేస్తుందండి. జనరల్గా అయితే పర్టికులర్ ఫామ్లో అయితేనేమో 80% పర్టికులర్ ఫామ్ నుంచి వస్తుంది, మిగిలిన 20% రిమైనింగ్ అదర్ ఫ్లవర్స్ వస్తుంది కాబట్టి అది పర్టికులర్ హనీ అవుతుంది. ఇదైతే మల్టీ ఫ్లవర్, ఇంకా అన్ని రకాల పువ్వుల నుంచి వస్తుంది కాబట్టి మల్టీ ఫ్లవర్ హనీ అంటామండి దీన్ని. ఇది గుల్కంద్ అండి. ఇది గులాబీ రేకులు అలానే మల్టీఫ్లవర్ హనీతో కలిపి చేసింది. ఇది కాశ్మీర్ రోజ్ పెటల్స్ అండి, లోకల్ రోజ్ పెటల్స్. ఇది ఏంటంటే స్వీట్ పాన్లో వేసుకోవచ్చు, పిల్లలకి జామ్ ప్లేస్లో ఇవ్వచ్చు అండి, బ్రెడ్ చపాతీ అలా ఇవ్వచ్చు. అలానే సలాడ్స్ మీద కూడా వేసుకోవచ్చు. ఇది గులాబీ రేకులు, ఇది హెల్త్కి చాలా మంచిదండి. లేడీస్, పర్టికులర్గా లేడీస్కి చాలా బాగా పనిచేస్తుందండి, మంచిది హెల్త్కి కూడా. ఇది వైల్డ్ ఫారెస్ట్ అని అండి. కలెక్షన్ అనేది మేము ట్రైబల్ దగ్గర కలెక్షన్ చేస్తాము. ఇది ప్రాసెస్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుందండి. ఒక 3 or 4 days మేము అలా ఎండకి పెట్టి హనీలో ఉన్న మాయిశ్చరేషన్ అంతా ఎవాపరేట్ అయినాక మేము బాటిలింగ్ చేస్తామండి. దీనిలో మాకు పుట్ట తేనె కూడా ఉంటుందండి. వైల్డ్ ఫారెస్ట్ అని పుట్ట తేనె మాకు కలెక్షన్ ఉంటుంది. ఇది మునగాకు పౌడర్ అండి. ఇది మేము ఓన్ ఫామ్ ఉంది. మునగాకు అనేది జనరల్గా చాలామంది ఇష్టపడరు, అది వగరు ఉంటుంది, చేదు ఉంటుంది అంటూ ఉంటారండి. వగరు ఉండదు, అలానే చేదు కూడా ఉండదు. హ్యాపీగా కర్రీస్లో వేసుకోవచ్చు, అలానే బటర్ మిల్క్లో తాగొచ్చు, అలా హాట్ వాటర్లో తాగొచ్చు. ఇది మేము చాలా న్యాచురల్ ప్రాసెస్లో చేస్తాము, అంటే హైజెనిక్గా మేము చేస్తామండి, న్యాచురల్ ప్రాసెస్లో చేస్తాము. డయాబెటిక్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలు, పెద్దలు అందరికీ చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఇమ్యూనిటీ పెరుగుతుంది, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, అలానే హార్ట్ కూడా చాలా మంచిది. కోల్డ్ కాఫ్ కూడా కంట్రోల్గా ఇది చేస్తుందండి. మునగాకులు ఇంకా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది మునగ హెర్బల్ టీ, గ్రీన్ టీ అండి. దీనిలో ఏంటంటే మునగాకు పౌడరు, చినామెను, అలానే గోంగూర ఫ్లవర్ అండి, పింకిష్గా ఉంటుంది అది. ఇంకా న్యాచురల్ స్వీట్నెస్ కోసము ఆయుర్వేదం రూట్ యాడ్ చేసామండి. ఇది అంటే బ్యాగ్స్ రూపంలో ఉంది, పౌడర్ ఫామ్లో కూడా ఉంది. ఒక గ్లాస్ వాటర్లో ఒక టీ బ్యాగ్ వేసేసి 2-3 minutes మరిగించేసి డైరెక్ట్గా తీసుకోవచ్చండి. మనకి ఇష్టమైతే హనీ వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా తాగొచ్చు. హెల్త్కి చాలా మంచి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది మునగ ఆయిల్ అండి, డ్రమ్స్టిక్ సీడ్ ఆయిల్, మునగ కాయలో సీడ్ని తీసిన ఆయిల్. ఇది మల్టీపర్పస్ ఆయిల్, హెయిర్కి వాడచ్చు, స్కిన్కి వాడచ్చు,
అలానే కుకింగ్లో కూడా వేసుకోవచ్చు. ఎసెన్షియల్ ఆయిల్ లాగా వాడొచ్చండి. కుకింగ్లో అంటే 1 లీటర్ కుకింగ్ ఆయిల్లో ఎనీ ఆయిల్ అండి, మనం జనరల్గా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడుతూ ఉంటాం కదా, ఒక 1 లీటర్ ఆయిల్లో 50 ml మొరింగా ఆయిల్ వేసి రెగ్యులర్గా మనం రోజువారీ వంటల్లో వాడచ్చు. దోశల పైన చపాతీల పైన అయితే డైరెక్ట్గా వేసుకోవచ్చు. కర్రీస్లో మాత్రం డైరెక్ట్గా వాడుకోవద్దండి, స్ట్రాంగ్ ఎక్కువ ఉంటుంది. మిక్సింగ్ చేసుకుని వాడుకోవాలి. హెయిర్కైనా సరే 100 ml కోకోనట్ ఆయిల్లో ఒక 25 ml మొరింగా ఆయిల్ యాడ్ చేసి హెయిర్కి అప్లై చేయొచ్చండి. చుండ్రు కానీ లేకపోతే హెయిర్ గ్రోత్కి కానీ స్ప్లిట్టన్స్ రాకుండా అన్ని రకాలుగా హెయిర్కి కూడా బాగా పనిచేస్తుంది. సేమ్ ఇది ఇప్పుడు ఈ హెయిర్కి అప్లై చేసిన ఆయిలే, అదే మిక్సింగ్ చేసిన ఆయిల్ స్కిన్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎక్కడ బాడీ పెయిన్స్ ఉంటే అక్కడ మోకాళ్ళ నొప్పులకి ఇది బాగా పనిచేస్తుంది మొరింగా ఆయిల్ అనేది. ఇది షీకాకాయ పౌడరు. ఇది న్యాచురల్ హెయిర్ కండిషనర్లా పనిచేస్తుంది. జనరల్గా బయట కండిషనర్కి కెమికల్స్ వాడుతూ ఉంటారు కదా, అలా కాకుండా షీకాకాయ జస్ట్ ఏం లేదు, హాట్ వాటర్లో మన హెయిర్ బట్టి క్వాంటిటీ వేసుకొని హాట్ వాటర్లో మిక్స్ చేసి జస్ట్ హెయిర్కి అప్లై చేసి 10 minutes ఉంచేస్తే న్యాచురల్ కండిషనర్లా పనిచేస్తుంది. హెయిర్ షైన్ అవుతుందండి. ఇది మీరు 15 daysకి ఒకసారి చేయొచ్చు, లేదు అంటేనేమో మీకు వీక్లీ వన్స్ కూడా అలా అప్లై చేయొచ్చండి. హెయిర్కి న్యాచురల్ షైనింగ్ అవుతుందండి. ఇది రీటా అండి. షాంపూస్ వాడి హెయిర్ కూడా అందరికీ హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది కదా, అలా కాకుండా ఇంత ముందల్లా మన పెద్దవాళ్ళు కుంకుడుకాయ వాడేవాళ్ళు కదండి. ఇప్పుడు పిల్లలు అయితే అంత ఓపిక్గా కుంకుడుకాయలో స్నానం చేసి అంత చేయలేరు కాబట్టి షాంపూస్కి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ హెయిర్ కోసము ఈ కుంకుడుకాయ పౌడర్ అనేది వాడితే హెయిర్కి చాలా హెల్తీగా ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా ఉండదండి. డైరెక్ట్ కుంకుడుకాయలు అయితేనేమో దానిలో కొంచెం వర్క్ చేసేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది పౌడర్ ఫామ్లో ఈజీగా ఉంటుంది, షాంపూస్ వాడినట్టే ఉంటుందండి. ఇది మిక్సింగ్ హెన్నా అండి. ఇది ఏంటంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి జస్ట్ టీ డికాషన్ కానీ కాఫీ డికాషన్ కానీ దానిలో మిక్స్ చేసి నైట్ మార్నింగ్ పెట్టి అప్లై చేసుకుని 1 hour తర్వాత హెడ్ బాత్ చేస్తే బ్రౌన్ అవుతుంది. ఇది న్యాచురల్ పౌడర్ అండి, బయట కెమికల్స్ కలర్స్ కంటే ఇది చాలా మంచిదండి. ఇది ఇండిగో అండి, నీలియాకు అంటాము. హెన్నా పెట్టుకున్న నెక్స్ట్ డే ఇది ఇండిగో పెట్టుకోవాలండి. ఇదేంటంటే జస్ట్ వాటర్లో మిక్స్ చేసుకొని వెంటనే హెయిర్కి అప్లై చేయాలండి. అప్పుడు 2 hours ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ చేస్తే హెయిర్ బ్లాకిష్గా అవుతుందండి, న్యాచురల్ హెయిర్ కలర్ వస్తుంది. ఇది హైబిస్కస్ పౌడర్ అండి, మందార పువ్వు పౌడరు. ఇది హెయిర్కి వాడవచ్చు, అలానే సున్నిపిండిలో వాడుకోవచ్చు. మనం ఇప్పుడు కుంకుడుకాయ పౌడరు హెయిర్ బాత్ చేసినప్పుడు దానిలో కూడా ఇది యాడ్ చేసుకొని వాడుకోవచ్చండి. హెయిర్కి స్ప్లిట్టన్స్ ఉన్నా కానీ తగ్గుతాయి. ఇవన్నీ మావి న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి. వీటిలో మీకు ఏది కావాలన్నా కానీ మేము మీకు డెలివరీ చేస్తాము. హోల్సేల్గా ఉంటుంది, అలానే రీటైల్ కూడా ఇస్తామండి. బల్క్ ఆర్డర్స్ కూడా మేము తీసుకుంటాము. మేము హైదరాబాద్ డీడీ కాలనీలో ఉంటామండి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ మా న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి. వీటిలో మీరు ఏ ప్రోడక్ట్ మాది మీకు కావాలి అంటే 9866002070 నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి.